అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్స్ మన ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో యూజువల్గా మీ అందరు చూస్తున్నారు లాస్ట్ 1 వీక్ నుంచి మనకి 1.5 వీక్ అనుకోండి. సో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది మీకు షార్ట్స్ రూపంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆ షార్ట్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా దొరికిన కొన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి మీ వరకు షేర్ చేస్తూ ఉన్నాను. సో వాటిని 1కి 100 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసి రేపనే రోజు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, వాటికి ప్రయత్నించండి అనేది నేను మెయిన్గా చెప్పేది. ఇప్పుడు సార్ ఇగ్నోర్ చేయడం ఎందుకు సార్? ఒకవేళ తప్పు చేస్తున్నట్లయితే వాడు తాడదీయాలి కదా అనేది మీకు ఉన్నట్లయితే ప్లీజ్ గో ఆన్. పోలీస్ కేసులు పెట్టుకుంటారా, ఇంకేది పెట్టుకుంటారా అనేది. బట్ మీకు ఏదైతే మెయిన్ సోల్ ఉందో అది మీరు తీర్చుకోవడం అనేది మీ బాధ్యత. అంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీరు నటుడు అవుదాం అనుకుంటున్నారు. నటుడు అవడానికి మీకున్న ప్రతి నిమిషాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, కానీ మిగతా వాటికి టైం వేస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇబ్బంది అనేది ఉంటుంది అనేది నేను మెయిన్గా మీకు చెప్పేది. సో ఇక్కడ మీకు అర్థం అవడం కోసం చెప్తాను. మీరు ఒక బర్రె దగ్గర, ఒక ఆవు దగ్గర పాలు పితుక్కోవడానికి వెళ్ళారు. అది మీకు యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ యువర్ లైఫ్ టైం. జస్ట్ పాలు పితుక్కున్నా వచ్చేసాం. అలా కాకుండా ఆవు చుట్టూతో అంత ఇదిగా ఉంది కదా, సో ముందు దాన్ని క్లీన్ చేద్దాం. ఆ క్లీన్ చేసిన తర్వాతే మనం పాలు పితుకుదాం అనే ఒక ప్రయత్నం చేసినట్లయితే ఆ క్లీన్ చేయడానికి ఒక 2-3 hours టైం పడుతుంది. అలాగే మీకు ఇండస్ట్రీలో అలాంటి ఫిల్టర్ చేయడానికి మీకు 2-3 hours కాదు, 2-3 decades టైం పడుతుంది. అంటే 20-30 సంవత్సరాల టైం పడుతుంది. ఆ లోపు మీ ఫేస్లో ఉన్న గ్లో మొత్తం పోతుంది. కాబట్టి నేను మీ అందరికీ ఒక ఇండస్ట్రీలో మీకంటే ఒక సీనియర్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, అనవసర విషయాల గురించి టైం వేస్ట్ చేసుకుంటూ ఇంపార్టెంట్ విషయాలు కానీ ఇగ్నోర్ చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది. అలాగే మూర్ఖులుగా మిగిలిపోకూడదు అనేది నేను మీకు చెప్పేది. సో ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి, ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి సినిమా ఆఫీసుల చుట్టూతా వస్తే తిరిగితే అవకాశాలు. అంటే ఇప్పుడు విజయ్ గారు మీరు కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి పెడుతున్నారు. ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్కి మేము కనుక అప్రోచ్ చేయనట్లేదు మాకు అవకాశాలు వస్తాయా అంటే 200% రావు. 200% రావు. ఎందుకు సార్ మరి రానప్పుడు మీరు ఎందుకు కాస్టింగ్ రిక్వైర్మెంట్ పెడుతున్నారు అంటే, ఏమో ఎవరి లక్ ఎప్పుడు ఎలా తిరుగుద్దో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఒక జెన్యూన్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, దాంట్లో ఏమంటారు, చాలామంది దే ఆర్ టెక్స్టింగ్ మీ అండ్ దే ఆర్ మెసేజింగ్ మీ స్టేటింగ్ దట్ సార్ మీ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది, బి వెరీ గ్లాడ్ టు యూ అనే టైప్లో మెసేజ్ పెడుతున్నారు. అంటే నాకు అలాగే సంవత్సరానికి కనీసం ఒక 5-6 నుండి 10 మందికి అలాంటి అవకాశాలు, అంటే నెలకు 1-2 అలాంటి అవకాశాలు ఇచ్చినా కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అసలు మెసేజ్ పెట్టేవాళ్ళు ఈ రోజుల్లో కృతజ్ఞతతో ఉండి బతికే వాళ్ళు ఎంతమంది అండి. మనం ఏదో అవకాశాలు చెప్తున్నామని వాళ్ళ నుండి కృతజ్ఞత ఆశించడం కూడా ఒక తప్పు అనమాట. సో వాళ్ళ ప్రయత్నం, నేనేమంటా అంటే జస్ట్ వాళ్ళకి పలానా దగ్గర అవకాశం ఉందిరా ట్రై చేయరా బాబు అని చెప్తున్నాను. వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఒక రైట్ వేలో ఇది చేస్తున్నారు. అంతే తప్పించి దానికి నేను ఏదో చేశాను, వాళ్ళ కృతజ్ఞతతో ఉండాలి, నాకు డివోటీనెస్ తోటి ఉండాలి అనుకోవడం అనేది నా మూర్ఖత్వం. సో మెయిన్ టాపిక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి అంటే, సినిమాల్లో ఆ చుట్టూ అవకాశాలు తిరిగితే ఎప్పుడు అవకాశాలు రావండి. సో అక్కడ మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పరిచయాలని మీరు అవకాశాల కింద కన్వర్ట్ చేసుకోవాలంటే యూ నీడ్ టు బి ఫ్రెండ్ ఆఫ్ సమ్వన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది చేసే తప్పు ఏంటంటే, బోయపాటి సీని గారి దగ్గరికి వెళ్ళి నాకు అవకాశం అడగటం, త్రివిక్రమ్ గారిని అవకాశం అడుగుదాం అనుకోవటం, లేదంటే ఆ సో కాల్డ్ రెస్పెక్టివ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవకాశం అడగాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ విలువైన సమయాన్ని మీతో మాట్లాడడానికి కేటాయించడానికి అంత కన్వీనియంట్గా ఉండరు. ఎందుకంటే మీతో మాట్లాడటం అనేది మీకు అవకాశం ఇవ్వడం కోసం మీతో మాట్లాడాలి. కానీ మీతో మాట్లాడడం కన్నా వాళ్ళు ఆ టైంని ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుకుందాం, లేదంటే ఒక హీరో గారితో మాట్లాడుకుందాం, లేదంటే ఒక స్టార్తో మాట్లాడుకుందాం, ఆ టైంని అటు యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఇట్ మైట్ వర్క్స్ ఫర్ మీ అనే టైప్లో ఉంటుంది. ఇప్పుడు మీరు అవకాశం అడుగుతున్నారు, ఆ అవకాశం అనేది మీకు కావాలి, వాళ్ళకి కాదు. కాబట్టి మీకు టైం ఇవ్వాల్సిన అవసరం అనేది వాళ్ళకి లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లో వాళ్ళల్లో డైరెక్టర్లు వాళ్ళు ఎవరు అనేది చూసుకోవాలి మెయిన్గా. ఇప్పుడు సుకుమార్ గారి దగ్గర నుండి రఫ్గా 3-4 డైరెక్టర్లు వచ్చేసి స్టార్ డైరెక్టర్లు అయ్యారు. అంటే విరూపాక్ష డైరెక్టర్ కావచ్చు, లేదంటే నానితోటి
దసరా సినిమా చేసిన డైరెక్టర్ కావచ్చు, లేదంటే ఉప్పిన సినిమా చేసిన బుచ్చిబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ సుకుమార్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన వాళ్ళే. సో మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఈ డైరెక్టర్ల దగ్గర ఏ అసిస్టెంట్ డైరెక్టర్ మీరు డైరెక్టర్ అవుతారనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి టచ్లో ఉంటాం. అన్న అన్న నమస్తే అంటాం, కుదిరితే ఒక కాఫీకి ఇన్వైట్ చేయటం, కుదిరితే ఒక లంచ్కి ఇన్వైట్ చేయటం, కుదిరితే ఒక ట్రీట్ అరేంజ్ చేయటం, అలా వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది మీరు ఇది చేసుకున్నట్లయితే వాళ్ళకి మీరు గుర్తుంటారు. సార్ ఎందుకు ఇవ్వాలి సార్, వాళ్ళకి అసలు కాఫీకి ఎందుకు పిలవాలి, వాళ్ళ లంచ్కి ఎందుకు పిలవాలి, వాళ్ళకి అసలు ట్రీట్ ఎందుకు ఇవ్వాలి అంటే, నేను రిటర్న్లో ఒకటి అడుగుతాను, మీకు అవకాశం ఎందుకు ఇవ్వాలి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే గివ్ అండ్ టేక్ పాలసీ. మీకు అర్థం అవడం కోసం ఒకటి చెప్తాను. బ్రహ్మాజీ గారు ఇనీషియల్గా స్ట్రగుల్ అవుతున్న ఒక సిచ్యువేషన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ గారు. అలాంటి ఒక పర్టికులర్ సినారియో కృష్ణవంశీ గారికి ఆయనకు ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. కృష్ణవంశీ గారు ఏంటంటే మొహమాటస్తుడు, సమ్వేర్ అబౌట్ ఎవరిని అడగటానికి ఇదైపోయి అప్పటికి ప్రాజెక్టులు ఆయన చేతుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గారు ప్రాజెక్టులు లేక సమ్వేర్ అబౌట్ 3 days ఏదో అన్నం తినకుండా ఉన్నారంట. అది గమనించిన బ్రహ్మాజీ తనకు ఆకలి లేకపోయినప్పటికీ కూడా, నాకు బాగా ఆకలేస్తుంది బక్కలిస్తున్నావురా అని తీసుకుని వెళ్ళి ఒకే ఒక్క పూట భోజనం పెట్టించాడంట. సో ఆ ఒక్క పూట భోజనం ఆయనకి ఏం చేసింది, బ్రహ్మాజీని ఆయనకి చాలా దగ్గర చేసింది. కృష్ణవంశీ డైరెక్టర్లో బ్రహ్మాజీ హీరోగా సినిమా మొదలయ్యేటట్టు చేసింది. సింధూరం అనే సినిమాలో బ్రహ్మాజీ మెయిన్ లీడ్ అయితే రవితేజ సెకండ్ లీడ్ అనే ఒక స్థాయికి బ్రహ్మాజీని హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల, ఆఖరికి ఖడ్గం అనే సినిమాలో కూడా బ్రహ్మాజీ కూడా వన్ ఆఫ్ ద లీడ్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. ఆయన్ని హీరో చేయడానికి సాయశక్తులు ప్రయత్నించాడు. ఎప్పుడైతే ఆయన హీరో అవ్వటానికి కొంచెం కష్టంగా ఉందనుకున్నాడో, ఈ రోజుకి కూడా కృష్ణవంశీ గారు ఏదైనా సినిమా చేస్తుంటే దాంట్లో హీరో గారితోటి సైమెంటేనియస్గా ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ అనేది బ్రహ్మాజీ గారికి ఇవ్వడానికి కృష్ణవంశీ గారు ప్రిపేర్డ్గా ఉంటారు. అలాగే కంటిన్యూస్గా బ్రహ్మాజీ గారు అన్ని సినిమాల్లో చేస్తూ ఉండటం వల్ల బ్రహ్మాజీ గారి లక్, ఆయనకి ఏదైనా లక్ ఉందేమో, ఆయన్ని పెట్టుకున్నట్లయితే మన సినిమాకి ఆయన లక్ ఏమన్నా కలిసి వస్తుందేమో అనే ఒక ఇదిలో ఇండస్ట్రీలో చాలామంది ఆయనకు అవకాశాలు ఇస్తూ ఉంటారు. సింపుల్ థింగ్ ఏంటంటే, బ్రహ్మాజీ ఎప్పుడైతే ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ గట్టా ఉన్నాయి, ఆయన మంచి మంచి సినిమాలు చేసుకుంటా ఉన్నారో, ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీ ఎవరైతే ఎక్కువగా తెర మీద కనిపిస్తున్నారో వాళ్ళనే తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం చెప్పేది ఏంటంటే, బ్రహ్మానందం గారు ఒకప్పుడు ఒక వెలిగిన ఒక టైంలో ఏంటి అంటే, ఆ వెలుగుతున్న టైంలో ఆయన్ని చాలా ప్రాజెక్టులకి, సార్ కనీసం మా సినిమాలో 1 నిమిషం కనపడండి సార్, 2 నిమిషాలు కనపడండి సార్ అని ఆయనకి రోజు 3 నుండి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఆయనతోటి కనీసం 1 గంట షూట్ చేస్తే చాలు అనే ఒక పీక్ వెళ్ళిపోయారు. ఇప్పుడు బ్రహ్మానందం గారికి సినిమాలు తగ్గినాయి. అది ఆయన తగ్గించుకున్నారా, ఇండస్ట్రీ తగ్గించుకుందా అనేది వదిలేస్తే, ఎప్పుడైతే ఆయన సినిమాలు తగ్గినాయో కొత్త వాళ్ళు కూడా ఆయనకి కనీసం చిన్న సినిమాలు అప్రోచ్ అవ్వచ్చు కదా ఆయన్ని. చిన్న సినిమాలు కూడా ఆయన అప్రోచ్ అవ్వట్లేదు. సింపుల్ థింగ్ ఏంటంటే, ఎవడైతే లైమ్ లైట్లో ఉంటాడో వాడికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. అంతే తప్పించి ఎవరైతే స్ట్రగుల్ అవుతుంటారో వాళ్ళకి అవకాశాలు రావడం అనేది కష్టంగా ఉంటుంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, మీరు ప్రయత్నించే ప్రయత్నం అనేది మార్చండి. ఏది మీరు వెళ్ళి అవకాశాలు అడగటం కాదు, అవకాశాలని క్రియేట్ చేసుకోండి. బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ సమ్వన్. ఇప్పుడు సింపుల్ మీకు అందరికీ అర్థం అవ్వటం కోసం నేను కొంచెం ఆడుగా ఉన్నా కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ ఇంటికి ఒక బెగ్గర వచ్చాడు, వాడు అడుక్కొనంటే మీరు మీ దగ్గర ఉన్న అన్నం ఏదైనా పెడతారు, లేదంటే లేదు పైకి వెళ్ళరా అంటాం. అలా కాకుండా మీ ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, అమ్మ బెగ్గర వచ్చాడు బిర్యానీ వండి పెట్టు అని అడగారు కదా మనం. సో ఇప్పుడు మీరు అవకాశాలు అడుగుతున్నారు అంటే మీరు అడుక్కుంటున్నారు. సో మీకు అద్భుతాలు జరుగుతాయి అనే భ్రమంలో బయటకు వచ్చేసేయండి. మీరు ఏం చేస్తారు అంటే, అదే మీ ఇంటికి ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి, ఫ్రెండ్కి ఏం చేస్తారు, అరే కాళ్ళు చేతులు కడుక్కురారా, కొంచెం ఫ్రెష్ అయ్యిరా, అమ్మ లంచ్ పెట్టి ఫ్రెండ్ వచ్చాడు అని మీరు అమ్మని రిక్వెస్ట్ చేస్తారు. అమ్మ కూడా అవునా నాన్న దానా అన్న అంటది. సో నేను అలాగే మిమ్మల్ని ఏమంటానంటే, బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ respective direction team, be a friend of camera team, be a friend of whatever the craft it may be. Sometimes even art director refer చేసే సందర్భాల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా స్టార్లు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎప్పుడైనా కానీ ప్రయత్నం అనేది కరెక్ట్గా చేసినట్లయితే మాత్రం అవకాశాలు వస్తాయి తప్పించి ఆఫీసుల చుట్టూ తిరుగుతాను. సరే ఆఫీసుల చుట్టూతో తిరుగుతారు, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు అని మీరు అనుకుంటారు, కానీ ఖర్చు పెట్టలేదని మీరు ఎలా చెప్పగలరు? ఇప్పుడు నెల అయ్యేటప్పటికి మీరు కనీసం రూమ్ ఒక హాస్టల్లో ఉంటున్నారు అనుకుందాం, హాస్టల్ రెంట్ సమ్వేర్ అబౌట్ 7,000 per month. అది కాకుండా మీ ఖర్చులు కనీసం 3,000 అన్నా ఉంటాయిగా, రోజుకు ₹10 రోజుకు ₹100 ఖర్చు పెడతారుగా.
ఏది పానీపూరి అనో ఏదైనా టిఫిన్ అనో బయటికి కనీసం ఏది అటు ఇటు తిరగటానికనో లేదంటే ఆఫీసుల చుట్టూ తిరగటానికనో ఖర్చులు అవుతాయిగా. అంటే నెలకు 10,000, సంవత్సరానికి 1,20,000. ఇది మీరు పెడుతున్న ఖర్చే కదా. దీన్ని ఒక మెచ్యూరిటీగా ఖర్చు పెట్టుకోండి. అప్పుడప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ను వాళ్ళని ఇన్వైట్ దెమ్ ఫర్ ఎ కాఫీ అండ్ ఒక కాఫీ తాగుతుంటే ఒక కాఫీకి మీరు ఇన్వైట్ చేస్తే వాళ్ళు మీతో 10 నుండి 15 నిమిషాలు మాట్లాడటానికి ఓ స్కోప్ ఉంటుంది. ఒక లంచ్కి తీసుకెళ్ళినట్లయితే 1 అవర్ మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. ఓ ట్రీట్ లాంటిది అరేంజ్ చేసినట్లయితే 3 గంటలు మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు మీకు ఓపెన్ అవుతారు. అప్పుడు వాళ్ళకి మీకు ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. అప్పుడే అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నేనేమంటానంటే డబ్బులు ఇవ్వకండి ఎవరికి. ఎవరు ఆఖరికి ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడిగారు అనుకోండి, వదిలేసేయండి. అబ్బో వీళ్ళు డబ్బులు అడుగుతున్నారంటే ఇంకా అది అలవాటు అయిపోతుంది. యూ నెవర్ గివ్ దెమ్ మనీ, బట్ వాళ్ళని వెల్మింగ్ చేసే ఒక ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు మాత్రం మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో హోప్ మీకు వీడియో నచ్చిందా, లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దానివల్ల మీకు ఉండే ప్రయోజనం ఏంటి అంటే ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్తో పాటు మీకు ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి క్వైరీస్, ఇలాంటి డౌట్స్ ఏదైనా ఇండస్ట్రీలో ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. నీకే అర్హత ఉందని నువ్వు సమాధానం చెప్తున్నావు అంటే నేను గత 23 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానండి. నేను తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన దర్శక రచయితలతో సుమారు 100+ మూవీస్ నేను వర్షన్ రైటర్గా చేశాను. నేను టైటిల్ కార్డ్ రైటర్గా కొన్ని సినిమాలు చేస్తున్నాను. 2023 ఫిబ్రవరిలో IPL అనే ఒక సినిమా నా టైటిల్ కార్డ్తో రిలీజ్ అయిందండి. సో అది ఇంకా ఏ OTTకి రాలేదు. సో మీకు మంచి చెప్దాం అనేది నా ఒపీనియన్. అంటే రైట్ వేలో ప్రయత్నిస్తే మీరు సక్సెస్ అవుతారనేది నా ఒపీనియన్. హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.